వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 195 సీట్లకు ఫస్ట్ లిస్ట్ విడుదల. రాష్ట్రంలో 9 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి సంజయ్. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ 11న ప్రారంభం. అవసరమైన ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. స్టడీ కోసం చిన్న దేశాలకు విదేశాల్లో చదువుల విషయంలో ట్రెండ్ మారుతుంది. విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్. జార్ఖండ్లో టూర్కు వచ్చిన స్పెయిన్ మహిళ కొందరు స్థానికులు యువకులు గ్యాంగ్ రేప్ పాల్పడ్డారు. అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు. 12,315 సెంటర్లకు సొంత భవనాలు. బీజేపీ మేనిఫెస్టో జ్ఞాన్, పేదలు, యువత, వ్యవసాయం, నారీ శక్తి థీమ్తో రూపకల్పన. కిషన్ రెడ్డి. తీవ్ర పేదరికం భారత్లో లేదు. భారత్లో తీవ్ర పేదరికం తొలగిపోయిందని అమెరికాకు చెందిన మేధో సంస్థ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. మల్లారెడ్డి కబ్జాపై సర్కార్ యాక్షన్. కాలేజీ కోసం ప్రభుత్వ భూముల్లో వేసిన రోడ్డు తొలగింపు. 10 మందితో ప్రపోజల్ లిస్ట్. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిన స్టేట్ కాంగ్రెస్. మరో 800 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు. మానేరు డ్యాం, మల్లన్న సాగర్ జలాశయాలపై 800 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు చేస్తుంది. ట్యాంక్ బండ్పై శ్రీపాదరావు విగ్రహం. రాజికొండు, చాకలి ఎల్లమ్మ, సర్వాయి పాపన్న, జైపాల్ రెడ్డి వంటి ప్రముఖుల విగ్రహాలు కూడా. వీకెండ్స్లో డగ్స్ టూర్. రూటు మార్చిన అడిక్టర్స్. పోలీసులకు అవమానం రాకుండా గోవా, బెంగళూరు, ముంబై అడ్డాగా పార్టీలు. పాక్ వెళ్తున్న చైనా నౌకలో అణ్వాయుధ సామాగ్రి. చైనా నుంచి పాకిస్తాన్కు వెళ్తున్న నౌకను ముంబైలో సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు తనిఖీ చేయగా న్యూక్లియర్ బ్లాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంలో వినియోగించే సరుకు బయటపడింది. మళ్లీ మొదలైన న్యాయయాత్ర. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర 5 రోజుల విరామం తర్వాత శనివారం మధ్యాహ్నం రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో తిరిగి ప్రారంభమైంది. ఇంటి పిల్లర్లను ఢీకొన్న కారు, 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. స్టడీ కోసం చిన్న దేశాలకు విదేశాల్లో చదువుల విషయంలో ట్రెండ్ మారుతోంది. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకు వెళ్లి చదువుకునే స్టూడెంట్స్ సంఖ్య తగ్గుతోంది. లిథువేనియా, ఎస్టోనియా, చిలీ, మాల్టా వంటి చిన్న దేశాలకు వెళ్లి చదువుకునేందుకు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్. జార్ఖండ్లో టూర్కు వచ్చిన స్పెయిన్ మహిళపై కొందరు స్థానిక యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు 3గురిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. తీవ్ర పేదరికం భారత్లో లేదు. భారత్లో తీవ్ర పేదరికం తొలగిపోయిందని అమెరికాకు చెందిన మేధో సంస్థ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అసమానత్వం కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొంది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ 11న ప్రారంభం. అవసరమైన ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఫస్ట్ ఫేజ్ లో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, తర్వాత దశల వారీగా పథకం అమలు. జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు, ఇంటి స్థలం లేని వాళ్లకు స్థలంతో పాటు 5 లక్షలు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్నోళ్లకు ప్రయారిటీ. ఇండ్లను తమకు తగ్గట్టుగా కట్టుకున్నా అందులో వంటగది, టాయిలెట్ ఉండాల్సిందే. నిధులు దుర్వినియోగం కాకుండా పకడ్బందీ గైడ్ లైన్స్ ఉండాలని స్పష్టీకరణ. ఇందిరమ్మ ఇండ్లపై శనివారం సెక్రటేరియట్ లో అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు. 12,315 సెంటర్లకు సొంత భవనాలు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చర్యలు. సీఎం. అంగన్వాడీలోనే 6 పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. అన్ని స్కీముల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు. రాష్ట్రంలో 9 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి సంజయ్, అరవింద్ కు నిజామాబాద్, ఈటలకు మల్కాజ్గిరి, కొండా విశ్వేశ్వరరెడ్డికి చేవెళ్ల, భూర నర్సయ్యకు భువనగిరి, భరత్ కు నాగర్ కర్నూల్, బీబీ పాటిల్ కు జహీరాబాద్ టికెట్. హైదరాబాద్ నుంచి బరిలోకి మాధవీలత. మళ్లీ వారణాసి నుంచే ప్రధాని మోదీ పోటీ. బీజేపీ మేనిఫెస్టో జ్ఞాన్, పేదలు, యువత, వ్యవసాయం, నారీ శక్తి థీమ్ తో రూపకల్పన. కిషన్ రెడ్డి. 2 వేర్వేరు మేనిఫెస్టోలు విడుదల చేస్తాం. 5 ఏళ్ల పాలనకు ఒకటి, 2047 ప్లాన్ కు మరొకటి. వీటి కోసం అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటాం. ప్రధానికి ఆహ్వానం పలికేందుకు సీఎం రేవంత్ వస్తారని అనుకుంటున్నానని కామెంట్. మరో 800 మెగావాట్ల సోలార్ ఫ్లోటింగ్ ప్లాంట్లు. మానేరు డ్యాం, మల్లన్న సాగర్ జలాశయాలపై 800 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నట్లు సీఎండీ బలరాం చెప్పారు. మల్లారెడ్డి కబ్జాపై సర్కార్ యాక్షన్. కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగింపు. జేసీబీలతో తవ్వేసిన అధికారులు. 10 గుంటలు తిరిగి స్వాధీనం. హెచ్ఎండిఏ పార్క్ స్థలాన్ని ఆక్రమించుకున్న మాజీ మంత్రి. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు.
చర్యలు. పార్క్ స్థలాన్ని ఆక్రమించి మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించిన అధికారులు. 10 మందితో ప్రపోజల్ లిస్ట్. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిన స్టేట్ కాంగ్రెస్. మరో 7 స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం. బీసీలకు 3 సీట్లు ఇవ్వాలని నిర్ణయం. సీఎం రేవంత్ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ. ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహం. రాంజీ గోండు, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, జైపాల్ రెడ్డి వంటి ప్రముఖుల విగ్రహాలు కూడా. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ ప్రకటన. వీకెండ్స్ లో డ్రగ్స్ టూర్ల రూటు మార్చిన ఆడిటర్స్. పోలీసులకు అనుమానం రాకుండా గోవా, బెంగళూరు, ముంబై అడ్డాగా పార్టీలు. వాట్సాప్ లో స్పెషల్ గ్రూప్స్, కోడ్స్ తో డ్రగ్స్ ఆర్డర్. పోలీసుల విచారణలో బయటపడుతున్న నిజాలు. పాక్ వెళ్తున్న చైనా నౌకలో అణ్వాయుధ సామాగ్రి. చైనా నుంచి పాకిస్తాన్ కు వెళ్తున్న నౌకను ముంబైలో సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు తనిఖీ చేయగా న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ లో వినియోగించే సరుకు బయటపడింది. పాకిస్తాన్ అణు మిసైల్ కార్యక్రమాల్లో వాడేందుకు ఆ సరుకును తరలించే ప్రయత్నం చేసి ఉండవచ్చని డిఫెన్స్ అధికారులు తెలిపారు. దీంతో పాటు కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్ కూడా ఆ నౌకలో దొరికింది. పట్టుబడిన సరుకు బరువు 22,180 కిలోలని అధికారులు చెప్పారు. మళ్లీ మొదలైన న్యాయ యాత్ర. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర 5 రోజుల విరామం తర్వాత శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ లోని ధోల్పూర్ జిల్లాలో తిరిగి ప్రారంభమైంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సుఖ్జిందర్ రంధావా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో న్యాయ యాత్రకు తరలి వచ్చారు. అనంతరం రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ లోకి యాత్ర ప్రవేశించింది. ఈ నెల 6 వరకు మధ్యప్రదేశ్ లో రాహుల్ పర్యటించనున్నారు. ఇంటి పిల్లర్ ను ఢీకొన్న కారు, 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రమాదం. మృతుల స్వస్థలం కరీంనగర్ జిల్లా కాచిరెడ్డిపల్లి. నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్ ను కారు వేగంగా ఢీకొనడంతో 2 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాచిరెడ్డిపల్లికి చెందిన కుంట రమేష్, కోల విక్రమ్, సతీష్ రెడ్డి, అర్జున్ శుక్రవారం రాత్రి స్వస్థలం నుంచి దైవదర్శనం కోసం తిరుపతికి బయలుదేరారు.